శ్యామంతకమణి కోసం సత్యభామ తండ్రిని ఎవరు హత్య చేశారో ఆ దారుణ కుట్ర వెనుక అసలు నిజం ఏమిటి? శ్రీకృష్ణుడు బలరాముడు ద్వారకకు దూరంగా ఉన్న సమయంలో శ్యామంతకమణిపై ఆశపడిన శతధన్వుడు ఘోరమైన కుట్ర పన్నాడు. ఒక అర్ధరాత్రి శత్రాజిత్ ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించి నిద్రలో ఉన్న శత్రాజిత్తును దారుణంగా హత్య చేశాడు. అనంతరం శ్యామంతకమణిని తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. ఉదయం ఈ వార్త తెలుసుకున్నటువంటి సత్యభామ కన్నీరు మున్నీరుగా విలిపించింది. వెంటనే శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి జరిగిన దారుణాన్ని తెలిపింది. ఈ వార్త విన్న శ్రీకృష్ణుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ధర్మాన్ని కాపాడడం నా కర్తవ్యం, ఈ నేరస్తుడికి తగిన శిక్ష తప్పదు అని ప్రతిజ్ఞ చేశాడు. శతధనువుడు తనను శ్రీకృష్ణుడు పట్టుకుంటాడని భయపడి శ్యామంతకమణిని రహస్యంగా అక్రూరుడి వద్ద దాచిపెట్టి తానే ఒంటరిగా గుర్రంపై పారిపోయాడు. శ్రీకృష్ణుడు బలరాముడు వెంటనే అతన్ని వెంబడించడం ప్రారంభించారు. కానీ శతధనువుడు ప్రాణాలతో తప్పించుకున్నాడా? శ్యామంతకమణి తిరిగి శ్రీకృష్ణుడికి దక్కిందా? ఈ ఉత్కంఠభరితమైనటువంటి ముగింపు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.